జగన్ హయాంలో తిరుమల లడ్డూకి ఎలాంటి అపచారం జరగలేదన్నారు వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి. స్వచ్ఛమైన ఆవు నెయ్యితోనే లడ్డూలు తయారీ జరిగిందన్నారు. తిరుమల లడ్డూపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వైసీపీ పాలనలో అంతా సక్రమంగానే జరిగిందంటున్నారు. బాబు వచ్చాకే తిరుమల లడ్డూలో నాణ్యత లోపించింది అంటున్నారు రవీంద్రనాథ్ రెడ్డి. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే జనం నమ్ముతారనేది బాబు ఆలోచన అంటున్నారు. జగన్ హయాంలో తీసుకున్న శాంపిల్స్ కావు అని చెప్తున్నారు రవీంద్రనాథ్ రెడ్డి. మందు పైన ల్యాండ్ యాక్ట్ పైన ఇంకో దానిపైన చేసినట్టుగానే ఇది చేయడం జరుగుతోందన్నమాట. అంటే జూన్లో సప్లై చేసిన ఆవు నెయ్యిని పంపిస్తే అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఆ టెస్టుకు పంపించడం జరిగింది. ఆయన ఇది అది అని లేదు, ఏదైనా కూడా ఆ రకంగా బురద జల్లే కార్యక్రమం చేస్తాడనమాట. ఆ గోవెల్స్కు చంద్రబాబు నాయుడు గారే బ్రాండ్ అంబాసిడర్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తీసిన శాంపుల్ కాదు అది, 2024 జూన్లో తీసిన శాంపుల్ అది.